మర్రి చెట్టు అండి. ఇప్పుడు ఈ మర్రి చెట్టు నుంచి పాలు తీసి ఆ పాలు దేనికి ఉపయోగమో చెప్దామని ఈ గిన్నె కూడా తీసుకొచ్చాను. పొద్దున్నే అయితే మర్రి చెట్టు పాలు చాలా బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ మర్రి చెట్టు పాలు తీసి ఇంటికి వెళ్ళి దీని గురించి తెలుసుకుందాం. ఇదంతా మర్రి చెట్టు. ఈ మర్రి చెట్లు సమస్తం మనకి ఉపయోగపడతాయి. చెట్టు ఓడలు, కాండము, ఇగుర్లు, ఆకులు, కాయలు మొత్తం అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పాలు ఎలా తీయాలో చూద్దాము. ఈ పాలు దేనికి ఉపయోగమో ఇంటికెళ్ళి చెప్పుకుందాం. చాలా తిప్పలు పడుతున్నామండి ఇవి తీయటానికి. చూడండి పాలు వస్తున్నాయి కదా. ఇప్పుడైతే ఎక్కువ పాలు వస్తాయి. చూడండి ఇలాగా ఇరుస్తూ ఉంటే ఎక్కువ పాలు వస్తాయి అన్నమాట. ఇలాగా ఇంకోటి ఈ కొమ్మలు కూడా మనకు అవసరం. దీన్ని వీడియో తీసుకుంటాము. ఈ లేత ఆకులతో వీటితో ఎలా తీసుకోవాలి చెప్తాను. ఇలాగ నేను గిన్నెలో ఎంతవరకు అందుతుందో అంతవరకు తీస్తానండి. ప్రస్తుతం అయితే వాన వస్తుంది. ఇది స్కూల్ అన్నమాట. స్కూల్ పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఇలాగ మొత్తం అంతా తీసి ఇంటికి వెళ్ళాక మిగతా వీడియో చేసుకుందాం. చూశారు కదండి మనం ఎంత కష్టపడ్డామో. ఇది మా ఇంట్లో అండి. ఎంత గాలి వచ్చిద్దంటే చెప్పలేము. ఇంకా ఫ్యాన్ అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, ఏం అవసరం లేదన్నమాట. అయ్యో వీడియో తీసుకుంటాం ఆగవే బాబు. ఇవి వచ్చేసి మర్రి కాయలు, ఇవి వచ్చేసి ఈ మర్రి ఆకుతో కూడుకున్న ఇగుళ్ళు అన్నమాట. ఇవి కూడా చాలా అవసరం. ప్రతి ఒక్క పార్టీ గురించి చెప్పుకుందాం మనం ఒక సిరీస్ లాగా. ఇవైతే పాలు తీసేటప్పుడు చూసారు కదండి తెల్లగా ఉన్నాయి, తర్వాత పింక్గా అయిపోయినాయి. మీకు ఒకటి క్రాకెడ్ హీల్గా ఆయిల్ మీకు ఐడియా ఉందండి. ఈ పాలతోనే చేస్తాం. ఈ పాలు, లక్క ఇలాంటి వాటితో చేస్తామన్నమాట. అందుకని ఎంత పగిలి రక్తం కారిపోయి లోపల ఎముక కనపడుతున్నా కూడా వితిన్ 3 days కల్లా హీల్ అయిపోయిద్ది. అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి మరి. అందుకే కదా వర్షంలో పడి కూడా మీకు వీడియో తెలియజేద్దాం. మీకు దగ్గరలో ఉన్న వాటిని ఇలా ఉపయోగించుకోండి అని చెప్పడానికే నేను ఈరోజు ఈ వీడియో తీశానన్నమాట. మరి పాల గురించి తెలుసుకుందామా. పొద్దున్నే అయితే చాలా బాగా వస్తాయండి. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పింక్ కలర్ అయిపోయినాయి అన్నమాట. మరి ఇది బురద నీళ్ళల్లో ఇప్పుడంతా వర్షాలు పడే టైం కదండి, అందుకని చెప్తున్నాను. బురద నీళ్ళల్లో తిరుగుతా పనిచేసే పని వాళ్ళకి వీళ్ళందరికీ సందుల్లో బాగా పాసి పుళ్ళు పడిపోయి విపరీతమైన దురద, బాధ, మంట, కాళ్ళ ఒరుపులు ఉంటాయి కదా. వాటిని ఇంటికి వెళ్ళినాక నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఈ పాలు కొట్టుకోండి. ఆ మంటలు మొత్తం పోతాయి అన్నమాట. ఇంకా కాళ్ళు పిక్కల పైన, తొడల పైన కురుపులు లెగుస్తాయి కొంతమందికి, గడ్డల్లాగా ఇలాంటివి. వాళ్ళకు కూడా ఆ తొడల పైన అలాగా గడ్డల్లాగా కురుపుల్లాగా లేచిని ఈ పాలతో తొందరగా అణిగిపోతాయి అన్నమాట. ఇక నడుము నొప్పికైతే చెప్పే పనే లేదు. నడుము నొప్పికి పైన ఈ మర్రిపాలు పట్టిస్తే చిటికేసినంతట్లో 3 పట్టీల్లో తగ్గిపోయింది. ఇప్పుడు అవేవో పట్టీలని వస్తున్నాయి చూసారా. ఆ పట్టీలు కూడా ఇలాంటి వాటి వల్లే పెయిన్ పట్టీలు వస్తున్నాయి. ఏదో అబ్బా గోస్వామి పట్టీలో ఏవో అంటున్నారు కదా. ఆ పట్టీలు కూడా ఆయుర్వేదంలో తయారు చేసేవి. అవి కూడా ఇలాగ పాల వల్ల తయారు చేసేవి అన్నమాట. పాలు ఇంకా అనేకమైన కొన్ని రకాల మిళితం చేసి కొన్ని రకాల ప్రొడక్ట్స్, కొన్ని రకాల ఆయుర్వేద పౌడర్స్ అవన్నీ కూడా కలిపి అప్పుడు చేస్తారు. మరి ఇది ఒక్కటేనా? పిప్పు పన్ను ఉంటుంది కదా, పన్ను నొప్పిగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం, పుచ్చుపళ్ళు. మా పిప్పంటి పైన 2 చుక్కలు కనుక మీరు ఇది వేసారంటే పుచ్చు పంటిలో ఉన్న పురుగులు చచ్చి బయటకు వస్తాయి. చెవిలో కూడా వేసుకోవచ్చండి, అప్పుడు కూడా అంతే. ఇంకా ఇది చుట్టూ అంతా పుచ్చు పన్ను ఉందనుకోండి, చుట్టూ అంతా అలాగా ఒక్కసారి ఈ పాలు రాసి పీకితే చాలా తొందరగా వచ్చింది. చెవిపోటుకు కూడా 2 చుక్కలు వేస్తే చెవిలో ఏమన్నా పురుగులున్నా, చెవిలో బాధ ఉన్నా అవన్నీ కూడా పురుగులుంటే మాత్రం చచ్చి చెవిలో బయటకు వచ్చేస్తాయి అన్నమాట. 2 చుక్కల కంటిలో వేసుకుంటే కంటి కలకలు, కళ్ళు మంటలు, కంటి పోట్లు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఈ పక్కన చూడండి మేము ఎంత కష్టపడి తీసుకొచ్చుకుంటున్నామో పాలు ఇవన్నీ మీకు చూపించడానికి. మరి ఇంత కష్టపడుతున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే కదా. మీ ఇళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు డాక్టర్తో పని లేకుండా మనం భూమి పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్నదే ఇది. ఇది వైద్యం లెక్క మనం పెట్టుకున్నాం కానీ ఇది ఆహారమే ఔషధం కాదని ప్రతి ఒక్కటి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వంకాయ, గోంగూర, బంగాళదుంపలు ఇలాంటివన్నీ కూడా చెట్లు మొక్కల వల్ల వచ్చినాయే కదండి. భూమిలో నుంచి వచ్చే దుంపలు
మరి గోంగూర, తోటకూర ఇలాంటివన్నీ ఏంటి ఆకులే కదా. అవి తింటున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాని, అవి తింటున్నప్పుడు వేడి చేయనివి, ఇవి చేస్తే ఎందుకు వస్తాయి? ఇవన్నీ భూమి పుట్టినాడు నుంచి మనకున్నాయి. ప్రకృతి దేవత, ప్రత్యక్షంగా ప్రకృతి దేవత మనల్ని బ్రతికిస్తుంది. ఎలాగా అంటారా? ఆక్సిజన్ అందిస్తుంది, చెట్లు వల్లే కదండి. ఎంత వాతావరణం పొల్యూట్ అయిపోయి కలుషితం అయిపోయి ఎంత వడగాలులతో ఎంత ఇబ్బంది పడుతుంది ఎందుకంటారు? చెట్లన్నీ నరికేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నందువల్లే కదా. మేము చిన్నప్పుడు ఎంత మంచి వాతావరణం ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? ప్రత్యక్షంగా చూస్తూ కూడా కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము మన ఈ టెక్నాలజీ పెంచుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి వాటినన్నిటినీ కనుమరుగు చేసుకోకుండా ఉంటారని ఈ చిన్న ప్రయత్నం అండి. ఇక ఈ రావి పళ్ళతో అయితే నేను అసలు ఎన్ని సంవత్సరాల బెడ్ రెస్ట్, ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఇంగ్లీషు వైద్యం చేయలేని మెరాకిల్ నా లైఫ్లో వచ్చింది, నేను నేర్చుకున్నాను. ఇదే మీ అందరికీ నేను ఒక ప్రసాదంలాగా పెడుతున్నానండి. నిజంగా అంటే నిజం, నా దగ్గర తీసుకున్న వాళ్ళే చెప్పాలి కానీ తెలియని వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్స్, మా రివ్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసుకొని మీకు ఉన్న బాధలు, ఏ బాధలైనా శాశ్వత పరిష్కారం కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాము. దానికి మీరు మెసేజ్ పెట్టారంటే మీకున్న డౌట్స్, మీకున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా, మెడికల్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే నాకు PDF పెట్టారంటే ఈ వాట్సాప్ నెంబర్కి నేను మొత్తం అంతా చూసి చేయగలను. నేను ఇది మీకు శాశ్వత పరిష్కారం ఇవ్వగలను అంటేనే ఇస్తాను, లేదనంటే నాకు రాదమ్మా అని మొకమాటం లేదు, ఏమీ లేకుండా చెప్పేస్తాను. ఎందుకంటే నేనేం షై ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నా వైద్యం నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పడంలో నాకేమీ ఇదేమీ లేదన్నమాట. కాబట్టి మీరందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు అందుబాటులో ఉంటే మాత్రం మీ చేత్తోనే చేసుకునే విధంగా కూడా చాలా వీడియోస్ చేశానండి. అలాగా చేసుకొని హెల్దీగా ఉండండి. ఈ సుగుణాల సిరి ఛానల్ని కూడా వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏమైనా సరే ప్రొడక్ట్స్ ఇంకా మీకు హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, హెల్త్కి కానీ ఏదైనా సరే మాకు www.sugnalsiri.com అనే వెబ్సైట్ ఉంది, దాని ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంతే అండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.